భయం లేదండి, భక్తి లేదండి అన్నారు. ఓహో ఇదా సంగతి అనుకున్నాను. ఇప్పుడు మీరు మాట ముచ్చట కాడ నుంచి మొదలు పెట్టాలి ఇక. ఎందుకంటే అక్కడ ఎందుకు ఆపాను? మాట ముచ్చట్లు ఏముంటుంది? బిజినెస్ అంతే కదా. మీరెంత ఇస్తారు, నేను ఎంత ఇస్తాను. ఈ బేరం కుదిరితేనే పెళ్లి చూపులు కుదురుతాయి. లేకపోతే బేరం కుదిరిపోతే ఏమంటాడు? మాకు నచ్చలేదంటే ఏదీ లేదు. మొత్తం దాదాపు ఒక 200-300 పెళ్ళిళ్ళు చేశాను, కొన్ని సంబంధాలు కుదిరించాను. అందులో 99% 95 అనుకోండి ఆ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి సంఘ పెద్దలే కావచ్చు, వాళ్ళు వచ్చి ఏమంటారంటే, సార్ నాకు ఒక కొడుకున్నాడు, సంబంధం చూస్తారా అని అడుగుతాడు. ఎందుకు చూడను, నేను చూస్తాను చెప్పండి అంటాను. మరి మీ డిమాండ్ ఏంటిది అని అడిగితే ఫస్ట్ ఏమంటాడో తెలుసా? అమ్మాయి చాలా కలర్ఫుల్గా ఉండాలి, తెల్లగా ఉండాలి. రెండోది ఏంటిది? కట్నం ఎంత ఇస్తారో చెప్పు. ఈ 2 చాలంటాడు. ఇంకా చాలా ఉన్నాయట. ఈ మధ్యలో ABCDEFలు ఉన్నాయి. పెళ్లి సంబంధం చూసుకోవాలంటే ఒకటి కాదండి. ఏ అంటే ఏజ్, బి అంటే బ్యూటీ, సి అంటే క్యారెక్టర్, డి అంటే డౌరీ, ఈ అంటే ఎడ్యుకేషన్, ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అబ్బో అర్థమైందా లేదా? డి ఉంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది, సి కట్ అవుతుంది, ఆఖరికి బి కూడా కట్ అవుతుంది. తెలుసా? డి ఉండాలి మెయిన్. డి అంటే డౌరీ కావాలా? అర్థమైందా లేదా? ఇవన్నీ చూసుకొని మళ్ళా వీడు పరిశుద్ధ వివాహం అంటున్నట్టు. ఆత్మవంచన కాదు. ఆలోచించండి. అలాగా అసలు నీ కొడుకు ఎందుకు పెళ్లి చేస్తున్నావు అని అడిగాను అనుకో, ఇవన్నీ ఇచ్చి ఏమంటాడు పెళ్ళిలో? నా తమ్ముని కొడుకైంది, మా అన్న కొడుకైంది, అందరికైంది, నా కొడుకు ముదిరి బెండకాయ అవుతున్నాడు కనుక పెళ్లి చేసి మనవడో మనవరాలు ఎత్తుకోవాలి, నా వంశ గౌరవం నిలబెట్టుకోవాలని అంటాడు. ఆడపిల్ల తండ్రిని అడిగాను. ఆడొస్తాడు, నాకు బిడ్డ ఉంది సార్, అమ్మాయిని చూడరా అంటాడు. నీకేం కావాలంటాడు. ఆ ఆడపిల్ల తండ్రి ఏమంటున్నాడు ఈరోజు తెలుసా మీకు? సెంట్రల్ గవర్నమెంట్ ఇంజనీర్ కావాలి, నాకు ఆఫీసర్ కావాలి, నా బిడ్డని ఇస్తాను చూడండి అంటాడు. సెంట్రల్ గవర్నమెంట్ లేదు పో బాబు, ఉద్యోగాలన్నీ ప్రైవేట్ అయిపోయినట్టు, పోనీ స్టేట్ గవర్నమెంట్ చూడమంటాడు. అవి కూడా లేవు. ఇప్పుడు అంతా అవుట్ సోర్సింగ్ అన్నాను అనుకో. బిజినెస్ మ్యాన్ అన్నాడు అని అడుగుతాడు. బిజినెస్ కూడా లాస్లో ఉన్నది బాబు, మరి ఏం చేస్తామంటే కనీసం ఊర్లో 10 ఎకరాలన్నా పొలం అన్నా వ్యవసాయం ఉందా, అలాంటివనికే నా బిడ్డని ఇస్తాను అంటున్నాడు తప్ప ఒక దైవజనుడు బుద్ధిమంతుడైన పిల్లోడు ఉంటే చూడు బాబు, నా బిడ్డని నీకు ఆడికి ఇస్తానన్నాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి మీరు. దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది కాలేదు. అందుకే దేవుడు ఎలాంటి పిల్లని ఎత్తుకోమన్నాడో తెలుసా? అదే సామెతల గ్రంథంలో చెప్పినాడు. ఏమని? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదంటే చాలా రేర్ రా బాబు అంటే వెతుకు 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 గుణవతి. ధనవతి అయితే బోల్డ్ మంది ఉన్నారు. రెండో పాయింట్ ఏంటో తెలుసా? ఈ తండ్రి అన్నాడు ఆడపిల్ల అందంగా ఉండాలి అన్నాడు. బైబిల్ ఏమన్నది? అందము మోసకరము. ఈ 2 కోరుకున్నాడు వీడు. అందుకే పెళ్ళైన తర్వాత వచ్చింది ఎలా ఉంటుంది? ఇప్పుడు లక్షలు తీసుకొచ్చింది ఎలా ఉంటుంది? ఎటు తిరిగినా కాటేస్తాడు. ఎందుకంటే కొనుక్కున్నాను రా నిన్ను, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అందుకే వీడు గుణవతిని చూడకుండా ధనవతిని చూశాడు కనుక వీడి భార్య ఏమైంది? తేలై కూర్చుంది. మరి అందుకే ఆంధ్రదేశపు అత్తమామలకు నేను ఇచ్చే సలహా, ఆజ్ఞ అనొచ్చు కానీ సలహా, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 2 చూశారో రేపు మీ కోడలు తను కూర్చేసి కూర్చోదు, అత్త కూర్చిదే నేను కూర్చుంటాను. ఇంకా పరిస్థితి రాలేదు, అది రాకుండా కాపాడుకోండి. అలా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనం గుణవతిని చూడాలి. మరొకటి ఇప్పుడు ఇక ఈ ఇచ్చుపుచ్చు మాటల్లో నేను ప్రార్థన ఎందుకు చేయలేదు అంటే మరలా చూడండి. ఇప్పుడు అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం వరకట్నమా కన్యాశుల్కమా అనే ఒక 3 గంటల ప్రసంగం ఉంది. అందులో ఇవి ఉంటాయి. ఇవి ఎవడు పెళ్లిలో చెప్పనియాడు కనుక ఈ పెళ్లిలో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 14 గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య. రాజు ఎక్కడుంటున్నావో, ఉన్నావో లేదో, స్వప్న జాగ్రత్తగా విను. తేలైతావో మేలైతావో
ఇప్పుడు మా రాజుకి అందుకనే ఆలోచించమంటున్నాను. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి ఏమున్నదండి? గృహమును విత్తమును ఎవరిచ్చిన స్వాస్థ్యము. కానీ ఈరోజు పెళ్లి కొడుకులు ఏమంటున్నారు? క్యాష్ ఉందా, అందులో ₹1 తక్కువనా ఒప్పుకోము. పెళ్ళి మాట పిచ్చటి కాడికి ఏమొస్తారో తెలుసా? మీ అమ్మాయే ఉంటుంది కనుక ఓ ఫ్లాట్ ఇవ్వండి అంటాడు. మీ అమ్మాయే తిరుగుతుంది కనుక మోటార్ సైకిల్ ఇవ్వమంటాడు. తెలుసా లేదా? లెవెల్ను బట్టి. కారు అయితే కారు, ఇంతకు అమ్మాయే తిరుగుతుంది, ఈడు తిరగడా? ఆలోచించండి. మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకనే నువ్వు సంబంధం చూసిన కానించెల్లి నువ్వు తాళి కట్టేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కానీ త్రియేక దేవుడనో లేకపోతే పాస్టర్లందరూ ఆడ మోకరించి అందరూ చేతులెత్తి ఆశీర్వదించిన ఆడి బతుకు బజారు పాలు ఎందుకు అవుతుందంటే, ఇగో ఇన్ని పాటించటం లేవు కనుక అది పరిశుద్ధ వివాహమే కాదు, అది దేవునికి వ్యతిరేకమైనది. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు. ఈ మాట యొక్క అర్థం నాకు ముందే తెలిస్తే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా? నాకు బుద్ధి గల భార్య కావాలని ముందు మోకాలు లేచి లేవకూడదు. అడి సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం. అడిగితే ఇచ్చేది ఇది ఒకటే తెలుసా మీకు? అడగకుండా ఇచ్చేది బహుమానం. పిల్లలు అడగకుండా ఇస్తాడు. నాకు బిడ్డే కావాలంటే కొడుకుని ఇస్తాడు, కొడుకే కావాలంటే బిడ్డని ఇస్తాడు. ఎందుకంటే అది దానం కాదు, బహుమానం. అది ఆలోచించండి. ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? పెళ్ళెందుకు చేసుకోవాలో తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నాడు కనుక పెళ్ళెందుకు చేసుకోవాలో ఈ వచనాన్ని చదివించి ఇక పెళ్లి చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఎప్పుడో చూసుకుందాం. ఈ మాటను బట్టి ఎవరు పెళ్లి చేసుకుంటారో ఆ వివాహము పరిశుద్ధమైనది. బైబిల్లో పరిశుద్ధ వివాహం ఒక రెబ్కాది ఒక ఇస్సాకు చదువుతాం కదా మనం, అవునా కదా? ఏది నిశ్చితార్థం రోజున ఏం చదువుతాం. కానీ ఆ వివాహం ఎట్లా జరిగిందో మీకు తెలుసా? అతడు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. ఎలియాజర్ ఏ క్యారెక్టర్ కావాలో వెతుక్కున్నాడు. ఆ అమ్మాయి వచ్చింది, కానుకలు ఇచ్చాడు, అవునా కదా? ఆ సాంప్రదాయ ప్రకారంగా ఇచ్చి ఏమంటాడు? నీ యజమానుని దగ్గరికి వెళ్తామంటే అమ్మాయి ఏమన్నది? వెళ్తానన్నదా వెళ్ళనన్నదా? అసలు కుర్రాడెవడో తెలియదు. ఇస్సాకు ఎలా ఉంటాడో తెలుసా మీకు? ఆలోచించండి. ఇప్పుడు అదే ఇస్సాకు కూడా నేను చూసినాకనే నా మ్యారేజ్ సెటిల్ చేయమన్నాడా? ఏమన్నాడు? డాడీ చేతిలో పెట్టాడు, డాడీ సేవకుని చేతిలో పెట్టాడు. ఆయన వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా క్యారెక్టర్ చూశాడు తప్ప అందం చూడలేదు. ఆ అమ్మాయి కూడా ఏమి లేకుండా వచ్చేసింది. అందుకే ఆ తల్లి ఏమైంది? వేవేల జనములకు తల్లిగా ఆశీర్వదించబడింది. అది పరిశుద్ధ వివాహము. దాన్ని చూపించుకుని ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాం మనం ఈరోజు కార్డు మీద. పరిశుద్ధ వివాహం అని రాసు. ఇది అన్యాయం, అక్రమం. అలా చేయండి, ప్రతి కుటుంబంలో కలతలు లేకుండా ఉంటాయి. ప్రతి అత్త కోడలు చక్కగా ఉంటారు. ప్రతి భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు. అది లేదే, చెడిపోయిందే. ఎట్లా బ్రదర్ దీన్ని బాగు చేయలేవా? క్రైస్తవుడైన వాడే దీన్ని బాగు చేయాలి. ఎందుకంటే జీవవాక్యమును చేతపట్టుకున్న మీరు జ్యోతుల్లా ఉండాలని నీకిచ్చాడు బాధ్యత, నాకిచ్చాడు బాధ్యత. అందుకే పెళ్లి చేసుకున్నవాడు, పెళ్లి చేసుకోబోయేవాళ్ళు, పెళ్లి చేసేవాళ్ళు ఇవి ఆలోచించాలి. అందుకే పెళ్ళెందుకు చేసుకోవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి పెళ్ళికి పిలిచిన వాళ్ళకు ఇంకా వేరే మంచి ప్రసంగాలు చెప్తుంటాను బాబు. ఈయన పిలిస్తే ఇలా తిడతాడేమో అని పిలవకుండా మానకండి. పిలిస్తే బ్రహ్మాండమైన ప్రసంగం చేస్తాను. అర్థమైందా లేదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎట్లనగా తన ప్రియుని యందు మన తండ్రి అయిన దేవుడు, అది కావాలి ముఖ్యం. అదే పరలోక సంబంధమైన ఆశీర్వాదం, లోక సంబంధమైనది కాదు. అది ఇవ్వటానికే మనల్ని పెళ్లి చేసుకోమంటున్నాడు. అందుకే నీ పాన్పు నిష్కల్మషంగా ఉండాలంటున్నాడు. అది పిల్లలు. అదేంటిది? అది ఎట్లనగా 3వ వచనం చదువురా. తన ప్రియుడైన యేసుక్రీస్తునందు దేవుడే ఉచితముగా మనందరికీ అనుగ్రహించిన ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు ఆయన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారానే తనకు పిల్లలనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా ఆయన కోసము నిర్ణయించుకొని మనందరము ఆ దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని
ఏర్పాటు చేసుకున్నాడు. ఇది పెళ్ళి. మనం పుట్టడానికి కారణం, మనం పెళ్లి చేసుకోవడానికి కారణం. దేవునికి పిల్లలు కావాలి, మనం పెళ్లి చేసుకోవాలి. గుణవత, ధనవత. ఇప్పుడు మీరు ఆలోచించండి. రూపవత మామూలుగా ఉందా? ఎవరైనా పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలను క్రీస్తు యేసులో పెంచాలి, ఆ పిల్లలను పరిశుద్ధులుగా చేయాలి, వాళ్ళను మనం దేవుని చేతిలో పెట్టాలి. అలా పెట్టగలిగిన రోజుననే ప్రతి మనిషి వివాహము ఘనమైనది. అంటే నీకు పిల్లలు ఎందుకు ఇస్తున్నాడు? నీ చెత్త కోరికలు తీర్చుకోవడానికి కాదు, నీ ఇష్టానుసారంగా ఈ లోకాన్ని పీల్చుకు తినే వాళ్ళ కోసం కాదు, పరలోకానికి వెళ్ళవలసిన వాళ్ళను. అందుకే ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఏమనుకుంటున్నాడంటే, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, దేవుడు మమ్మల్ని దీవించాడు, నా కూతురు లండన్లో ఉందని ఆలోచించి మేము ఆశీర్వదింపబడ్డామనుకుంటున్నారు తప్ప అది చాలా పొరపాటు. అది అందరూ ఉన్నారు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా గుండెల మీద చేసుకొని చెప్పాలి, నా కొడుకు పరలోకం పోతాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మేము నెమ్మదిగా ఉన్నామని చెప్పబడిన కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబము. అలా చెప్పిన కుటుంబము, అలా చెప్పిన వారి పెళ్ళే ఘనమైనది, వారి పానుపే నిష్కల్మషమైనది. అప్పుడే మీ వివాహము ఘనమైనది. అంతే తప్ప కానుకలు తీసుకొని డమ్మలు పెట్టి బిర్యానీలు పెట్టి ఊరేగింపులు పెట్టి టెంట్లు వేసిన పెళ్ళి ఘనమైనది కాదు. అది ఓన్లీ ఈ లోకం మెచ్చటానికి నువ్వు చేసుకున్న ఉత్సవము, నువ్వు చేసుకున్న పండగ, నీ వాళ్ళను తృప్తిపరచడానికి. దేవుడు ఎప్పుడు తృప్తిపడతాడంటే, నీకు పుట్టిన బిడ్డ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎవరికన్నారు బాబు, తల్లికి తండ్రికి చేతులెత్తి నమస్కరించాలి అన్నప్పుడే నీ పెళ్ళి ఘనమైనది. ఒకవేళ నీ పుట్టిన బిడ్డ రోడ్డు మీదకి వెళ్ళింది అనుకో, ఆడ చేసిన దుర్మార్గ పనులు చూసి ఊరేమనాలి, ఎప్పుడు చచ్చిపోతారు రా వీడు, ఈయన కన్న వాళ్ళు నాశనంగాను అన్నారు అనుకో, అప్పుడు మన పెళ్ళి ఫెయిల్ అయినట్టే. అంటే మన కడుపున ఒక పేతురు యోహాను లాంటి వాళ్ళు పుట్టితే మన పెళ్ళి ఘనమైనదే. సద్దాం హుసేన్ లాంటోడు పుట్టాడు అనుకో, మన పెళ్ళి ఫెయిల్ అయినట్టే. బిన్ లాడెన్ లాంటోడు పుడితే. అందుకే మన పెళ్ళిని మనమే ఘనమైనదిగా చేసుకోవాలి. మన చేతుల్లో పెట్టాడు కనుక ఎలా ఘనమైనదో దేవుని వాక్యాన్ని మీ మందిరాలకు వెళ్ళి, మీ చర్చిలలోకి వెళ్ళి నేర్చుకొని దాని ప్రకారంగా బ్రతకాలి. అలా రాజు స్వప్న మీ వివాహాన్ని ఘనమైనదిగా చేసుకుంటారో అది మీ చేతుల్లో పెట్టారో తప్ప ఈ చర్చిలో అయినందుకు కాదు, మీ తల్లిదండ్రులకు మీరు బహుమానంగా ఇవ్వబడినందుకు కాదు. కానీ మీ వివాహ జీవితాన్ని మీరు ఘనమైనదిగా చేసుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక తాళి కట్టేటప్పుడు కానీ ఎన్ని ప్రార్థనలు చేసినా ముందు మీరు దేవునికి సమర్పించుకొని మీ పెళ్ళెందుకు జరుగుతుందో తెలుసుకొని చేసుకున్న రోజుననే, మీ పానుపు నిష్కల్మషమైన రోజుననే మీ పెళ్ళి ఘనంగా ఉండి మీకే పోట్లాడాలు రాకుండా దేవుని కోసం ఒకరినొకరు సమర్పించుకొని, భర్త భార్యను ప్రేమించి భార్య భర్తకు లోబడి, ఈ లోబడడం ప్రేమించడం అంటే మళ్ళీ 3 గంటల ప్రసంగాన్ని తర్వాత మనం చెప్తూ ఉంటాం. కనుక ఇవి ఆలోచించుకొని జీవితాంతం వరకు విడిపోకుండా ఉండిందే దేవుడు చేసిన పెళ్ళి. విడాకులు తీసుకోవాలని ఆలోచన వచ్చిందంటే మీరు చేసుకున్న పెళ్ళి అది ముక్కలైపోతుంది. మీరు చేసుకున్న పెళ్ళిగా ఉండకుండా జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన సంకల్పాన్ని బట్టి మనం పెళ్లి చేసుకుంటేనే అది దేవుడు చేసిన పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళిని ఎవడు విడగొట్టలేడు కూడా. మీరు విడిపోవాలన్నా విడిపోరు, ఏ మనిషి విడగొట్టను లేడనేది నేను వాక్యానుసారంగా మిమ్మల్ని చెప్తున్నాను. కనుక జాగ్రత్త పడండి. దేవుడు మరి ఈ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి మిగతా దీని భావాన్ని సెకండ్ హాఫ్లో కంటిన్యూ చేస్తాను. ప్రస్తుతము ఈ పుస్తకాన్ని రిలీజ్ చేద్దాం. ఆ తర్వాత కానుకలు కూడా ఉన్నాయా? ఓకే. మరి ఈ యొక్క పుస్తకాన్ని ఒక మంచి నా ప్రియుడు, దేవుని వాక్యం కోసం పరితపిస్తున్న అమాయకుడు, సహోదరుడు తిప్పారపు సుధాకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు పెద్దోళ్ళతోట ఎవరు చిన్నోళ్ళతోట కాదు, కానీ వాక్యము ప్రార్థనాపూర్వకంగా రిలీజ్ అవ్వడమే ఇంపార్టెంట్. కనుక దేవుని వాక్యం కోసం దివారాత్రులు తప్పిస్తున్న ఒక మిత్రునితో ఈ ఒక పుస్తకాన్ని నేను రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాను. అలాగే దీనికి ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు మా పేరు చెప్పొద్దు, మమ్మల్ని పిలవద్దు అని ఖచ్చితంగా ఆజ్ఞాపించారు. అది నిజంగా దేవుని ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతుంది. కనుక మొదట్లో మనం కూడా ఏదో ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారేమో అని ప్రకటించి వారి పేర్లు ప్రకటించడం జరిగింది. ఇక ముందు ఆర్థిక సహాయం చేసిన వారి పేర్లు మేము చెప్పం.
వారు నాకు మార్గదర్శకంగా ఉన్నారు కనుక చెప్పదలుచుకోలేదు. వారి గురించి మీరు ప్రార్థన చేయండి, వారి పేర్లు దేవునికి తెలుసు. అదే మాట ఇందులో రాశాను కనుక జాగ్రత్తగా. అలాగే నా సహోదరుడు, మంచి మిత్రుడు, ఈ పుస్తకాన్ని రాయమని ప్రేరేపించాడు తరిమెల్ల సాయిబాబా అని సిండికేట్ బ్యాంక్లో ఉంటాడు. దాదాపు 7 సంవత్సరాల నుంచి ప్రేరేపించాడు. చెయ్యన్నా నేను ఇస్తాను. కానీ ఈరోజు ఆయన ఆ డ్యూటీలో మరి వేరే దగ్గరికి వెళ్ళిపోయినాడు కనుక మీరు ఆయనను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసి సుధాకర్ గారు దీన్ని ఓపెన్ చేయాలని కోరుతున్నాను. నువ్వే ఓపెన్ చేయాలి, నో ప్రాబ్లం. ప్రేయర్ చేయి, ప్రేయర్ చేసి నేను ఇప్పు. ఓకే అమ్మా, భయపడకు. ఆయనకు అసలు మైక్ దగ్గర రావడమే తెలియదు కనుక. పరిశుద్ధుడా తండ్రి, మమ్మల్ని అందరినీ ఏ టైంలో ఇక్కడ మమ్మల్ని చేసిన దేవానికి స్తోత్రం ప్రభు. తండ్రి, మేమంతా నిమిత్తం అంతా ప్రభు, ఎవరెవరి చేత ఏమేమి చేస్తున్నావో, ఎలా నడిపిస్తున్నావో అంతా నీకు తెలుసు ప్రభు. తండ్రి, నీ చిత్త ప్రకారంగా ఎన్ని భక్తుల ద్వారా ఇలా ప్రేరేపించి ఈ రాయబడిన పుస్తకాన్ని కనీసం ఒక 10 మంది హృదయాలను చుచ్చుకునేటట్లుగా ప్రేరేపించమని, వాళ్ళకు అర్థం చేయించమని, వాళ్ళు చదివి దానిలో చూడమని మా రక్షకుడైన క్రీస్తు నామములో పెట్టుకుని తండ్రి, ఆమేన్. ఆమేన్. ఇది క్రైస్తవ్యము కులమా మతమా అనే పుస్తకం. ఇది మతం ఎక్కడ పుట్టింది చెప్పు, కులం ఎప్పుడు పుట్టింది, మతం యొక్క దౌర్జన్యం ఏంటి, మతాన్ని స్థాపించిన వారు మన యూదుల్లోని వారేనని మరి ఎంత చక్కగా మీకు రుజువుతో రాయించానో, అలాగే పేరును బట్టి ఈరోజు క్రైస్తవుడు ఉంటుంది సమాజం. పేరును బట్టి క్రైస్తవుడా, మనిషి మతి నుంచి పుట్టింది మతం కనుక దేవుని మతి నుంచి పుట్టింది మతం. దేవుని మతమా ఇది, యూదా మతం ఎలాగైంది, అన్ని విషయాలు రాశాను. ప్రతి క్రైస్తవుడు మరి తప్పకుండా చదివి వీధి పోరాటం కాకుండా న్యాయ పోరాటం చేయాలి. ఏంటంటే ఈ దళిత క్రైస్తవుల యొక్క రిజర్వేషన్ సిస్టాన్ని గురించి కూడా నేను వ్రాయడం జరిగింది. ఇది క్రైస్తవ్యం కులమా మతమా అని, అవునా? మరి ఓపెన్ చేసిన సహోదరుడు సుధాకర్ గారికి, మరి చచ్చి బ్రతికినవాడు, మరి పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడా అనే పుస్తకానికి మరి చేశాడు కనుక ఫస్ట్ సహోదరునికి ఇద్దియాల బాబు. అవెందుకు మాటుంటా విజయుడి రైట్. ఓకే, ఈరోజు మరి దీని వేళ 50 రూపీస్ వేసాను. ఈరోజు కొనుక్కున్న వారికి 40 రూపీస్కే ఈ బుక్ ఇవ్వబడుతుంది. దయచేసి స్టాల్లో ఉన్నవారు కేవలం 40 రూపాయలకు మాత్రమే ఈ పుస్తకాన్ని ఈరోజు అమ్మాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఒక్కసారి చదివితే మీకు మరి దీనిలోని అర్థం తెలుస్తుంది. విషయ సూచిక: మతం దాని ఆవిర్భావం, దాని విశ్వరూపం. కులం దాని పుట్టుపూర్వత్రాలు. పుట్టుకలో అస్పృశ్యత. అస్పృశ్యులు ఎవరు? క్రైస్తవ్యం కులమా, క్రైస్తవ్యం మతమా, క్రైస్తవ్యం దేవుని మతమా, యూదా మతం అని ఎందుకు బైబిల్లో రాయించాడు? క్రీస్తు మార్గమా? క్రైస్తవుడు ఎవరు? పేరును బట్టి క్రైస్తవుడు అనవచ్చునా? పేరెందుకు పెట్టుకోవాలి? అబ్రహాం అని ఎందుకు పెట్టుకుంటున్నారు ఈరోజు? అబ్రహాం అని పెట్టుకొని నేను క్రైస్తవుని అంటున్నా. అబ్రహాం క్రైస్తవుడు కాదని మీకు ఇందులో రుజువు చేశాను. అలా ఆదాము క్రైస్తవుడు కాదు, లేకపోతే హెబెలు క్రైస్తవుడు కాదు. వాళ్ళంతా ఎలాంటి వారో మీకు చెప్పాను. అలాగే దళిత క్రైస్తవులు మరి ఎస్సీ రిజర్వేషన్ ఉపయోగించుకోవచ్చునా? బీసీసీ ఉపయోగించుకున్నవాడు ఎంత అన్యాయం చేస్తున్నాడు దేవునికి అనేది కూడా రాశాను. మీరు జాగ్రత్తగా చదివి తెలుసుకొని ఇందులో ఏమైనా తప్పు ఉంటే నన్ను హెచ్చరించాలి. ఇందులో ఏమైనా కలపాలని ఉంటే నాకు తప్పక చెప్తే నెక్స్ట్ ముద్రణలో మీ సలహాలు ఇందులో కలుపుతాను. ఓకే, దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఎందుకయ్యా తీసుకోను. హలో, కార్యక్రమాలు మీరు చేసి ఓకే. టేబుల్ కూడా కజ్జాలపండి.